నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో శ్రీ కేదారానంద స్వామి ఆధ్వర్యంలో పౌర్ణమి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆర్గానిక్ పంటలు సాగుల వల్ల కలిగే లాభాలను వివరించేందుకు హైదరాబాద్లో శనివారం ఏర్పాటు చేసిన ఆర్గానిక్ మేళాలో రాష్ట్ర రైతు కమిషన్ సభ్యుడు గడు గంగాధర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేళాలో పలు ఆర్గానిక్ ఉత్పత్తులను పరిశీలించారు. ఆర్మూర్ మండలంలోని మంతెన గ్రామంలో చీతా ఫోర్స్ బృందం పేకట స్థానంపై ఆకస్మిక దాడులు నిర్వహించి పలువురు పేకట రాయలను అదుపులోకి తీసుకున్నారు. రైతులకు నాణ్యమైన అధిక దిగుబడినిచ్చే విత్తనాలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం వరంగల్లో నిర్వహించిన విత్తన డీలర్ల అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. వానాకాలం సీజన్ కు సరిపడా విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, ప్రభుత్వం సూచించిన విత్తనాలను మాత్రమే డీలర్లు రైతులకు విక్రయించాలన్నారు. ఐపీఎల్లో అదరగొట్టిన వైభవ్ సూర్యవంశీ దశ తిరిగిపోయింది. ప్రముఖ బ్రాండింగ్ ఆఫర్లు ఆయన కోసం క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం ఈ బేబీ మాన్స్టర్ కు బ్యాట్ స్పాన్సర్షిప్ కింద ఏడాదికి ₹50 లక్షలు వస్తుంది. తాజాగా 12 కోట్ల భారీ ఆఫర్ వచ్చినట్లు క్రీడా వర్గాలు చెబుతున్నాయి. ప్రముఖ టైర్ బ్రాండ్లు కూడా వైభవ్ తో డీల్ కు ఆసక్తి చూపుతున్నాయట. తెలంగాణ వచ్చాక అన్ని సమస్యలు తీరుతాయని భావిస్తే అలా జరగలేదని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఏ లక్ష్యాల కోసం రాష్ట్రం సాధించుకున్నామో ఆ లక్ష్యాలతో పాటు తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసమే తాము కొత్త రాజకీయ శక్తిగా పుట్టుకొచ్చామన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఆడబిడ్డల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఆన్ సీజన్లోనే యూరియా తెప్పించి నిల్వ చేసేవారని, కానీ నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఒక యాప్ తెచ్చి రైతులను ఇబ్బంది పెడుతుందని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. యూరియా కొరతపై కేంద్రం మీద నెప్పం నెడుతున్న మంత్రి పొన్నం ప్రభాకర్ సీఎం రేవంత్ రెడ్డిలకు కేంద్రం నుంచి యూరియా తెచ్చే చేతగానప్పుడు వెంటనే పదవిలో నుంచి దిగిపోవాలని ఎల్లారెడ్డిలో జరిగిన సమావేశంలో ఆయన డిమాండ్ చేశారు.